నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము బైసెక్షన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, బైసెక్షన్ మెథడ్ అని చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనే చెప్పొచ్చు న్యూమెరికల్ మెథడ్స్ లో. ఓకే, ఈ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే టు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, ఏదైనా ఒక మనకి ఈక్వేషన్ ఇచ్చింటే దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనకి ఈ ఒక్క మెథడ్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఏదైనా ఈ ఒక్క మెథడ్ ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే ఇచ్చిన ఫంక్షన్ అనేది మనకి కంటిన్యూస్ ఉండాలి. ఓకే, ఇచ్చిన ఫంక్షన్ అండ్ కంటిన్యూస్ ఉంటే ఈ ఒక్క మెథడ్ అనేది మనం అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మెథడ్ అనేది బోత్ ట్రాన్సిడెంటల్ అండ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ కూడా మనం ఈ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? సైన్, ఎక్స్పోనెన్షియల్, ట్రిగ్నోమెట్రీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, ఈ ఫంక్షన్స్ అన్నిటిని మనం ట్రాన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ ఆల్సో. ఓకే, ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ కూడా మనం ఇది అప్లై చేయొచ్చు. ఓకే, ఈ మెథడ్ అనేది నేను ఎగ్జాంపుల్ త్రూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ మెథడ్ ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి. అయితే ఈ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x³ - 4x - 9 = 0. ఓకే, ఈ మెథడ్ అయితే ఈ ఒక ప్రాబ్లం కి అయితే అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఫంక్షన్ అయితే రాసుకోండి. f of x = x³ - 4x - 9. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వాల్యూస్ అయితే x దగ్గర వాల్యూస్ అయితే పుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను x = 0 పుట్ చేస్తే ఏమొస్తుంది? -9. ఓకే, x = 1 పుట్ చేస్తే ఏమొస్తుంది మనకి? 1 - 4 - 9, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గెట్? -3 - 12 వస్తుందా? ఇక్కడ -3 - 9 -12 కదా. ఓకే, నెక్స్ట్ x దగ్గర 2 పుట్ చేయండి. 2 పుట్ చేస్తే వస్తుంది 2³ 8 -4 2 8 -9, దట్ ఈజ్ ఈక్వల్ టు -9. అండ్ f of 3, ఓకే, 3³ -4 3 12 -9 ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ ఏదైతే వస్తుందో చూడండి, ఇది 27. అండ్ ఇది మనకి ఇది ఎంత ఇది ఉన్నాయి? -12 - 9 ఎంత అవుతుంది మనకి? -21. ఓకే, ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఎంత వస్తుంది? 6. ఓకే, ఇదైతే వచ్చింది. ఇది చూడండి, ఇది మనకి ఈ వాల్యూ అనేది ఏంటి మనకి? ఇది నెగిటివ్, ఇది మనకి పాజిటివ్. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే దేర్ఫోర్ f of 2 ఈజ్ నెగిటివ్ అండ్ f of 3 ఈజ్ పాజిటివ్. ఓకే, దీని నుండి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే సో ద రూట్ lies between 2 and 3. ఓకే, మనకి ఏదైతే రూట్ ఉంటుందో అది ఈ రెండింటి మధ్యలో ఉంటుందని మనం ఇప్పుడు చూపిస్తాం. ఓకే, 2 and 3 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. అర్థమైంది కదా ఇది? ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఓకే, ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందంటే x1 = ఇక్కడ ఏదైతే రూట్స్ వచ్చే వాల్యూస్ x వాల్యూస్ వచ్చాయి చూడండి, ఇక్కడ ఇవి ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. 2 + 3 డివైడెడ్ బై 2 చేయండి, ఏమొస్తుంది? 5/2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 వస్తుందా? ఓకే, దేర్ఫోర్ f of x1 దట్ ఈజ్ ఈక్వల్ టు f of 2.5 ఈక్వేషన్ లో పుట్ చేయండి. ఓకే, x³ 2.5 whole cube minus 4 times of 2.5 minus 9, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోండి. మనకి వాల్యూ ఏమొస్తుందంటే -3.375 వస్తుంది. ఓకే, ఇదైతే చూడండి, ఇదైతే మనకి నెగిటివ్గా. ఓకే, సో ద రూట్ లైస్ బిట్వీన్, ఇక్కడ చూడండి, ఇది నెగిటివ్ అండ్ పాజిటివ్ ఏది ఉంది మనకి? ఇది పాజిటివ్ ఉంది. ద రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 3. ఓకే, ఇదైతే రాసుకోండి. ద రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 3. ఓకే, అర్థమైందా? ఇదైతే అర్థమైంది. దేర్ఫోర్ సెకండ్ అప్రాక్సిమేషన్ రాసుకోండి.
second approximation. Okay, second approximation ఏమవుతుంది, x2 is equal to ఈ రెండింటిని యాడ్ చేయండి 2.5 ప్లస్ 3 బై 2. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2.75 వస్తుంది. ఓకే, దీన్ని అయితే ఇచ్చిన ఈక్వేషన్ లో అయితే పుట్ చేయండి. f of x2 is equal to f of 2.75. Okay, that is equal to 2.75 whole cube minus 4 times of 2.75 minus 9. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 0.7969 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి పాజిటివా? ఓకే, ఇదైతే పాజిటివ్ మనకి. ఓకే, దేర్ ఫోర్ సో ద రూట్ లైస్ బిట్వీన్ నెగిటివ్ ఏది ఉంది మనకి 2.5. ఓకే, 2.5 అండ్ ఇది పాజిటివ్ కాబట్టి 2.75. ఓకే, ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ చేయండి. థర్డ్ అప్రాక్సిమేషన్ ఏమొస్తుంది, x3 is equal to ఈ రెండింటిని యాడ్ చేయండి 2.5 ప్లస్ 2.75 బై 2. ఓకే, ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 2.625 వస్తుంది. ఓకే, f of x3 is equal to f of 2.625. దీన్ని అయితే ఈక్వేషన్ లో అయితే పుట్ చేయండి. మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే మైనస్ 1.4121 వస్తుంది. ఇదైతే మనకి నెగిటివా? ఓకే, ఇదైతే నెగిటివ్. దేర్ ఫోర్ సో ద రూట్ లైస్ బిట్వీన్ ఇది ఎప్పటికంటే ఇది అప్రాక్సిమేషన్ ఎప్పటికంటే చేయాలంటే ఈ వాల్యూస్ అన్ని సేమ్ రావాలి మనకి. చూడండి, ఇది ఎక్స్, ఇది ఏదైతే రూట్స్ ఉన్నాయో ఓకే అట్లీస్ట్ 2 ఇటరేషన్స్ దగ్గర మనకి వాల్యూస్ సేమ్ రావాలి. ఓకే, అప్పటికంటే మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే చేయండి. సో ద రూట్ లైస్ బిట్వీన్, ఇది నెగిటివ్ కాబట్టి ఫస్ట్ ఇది రాసుకోండి 2.625 అండ్ పాజిటివ్ వాల్యూ అది మనకి f of x2 అంటే x2 వాల్యూ దట్ ఈస్ 2.75. ఓకే, థర్డ్ అప్రాక్సిమేషన్ ఏమైతుంది మనకి, ఇది వచ్చింది. ఫోర్త్ అప్రాక్సిమేషన్ అంటే x4 is equal to 2.625 ప్లస్ 2.75 బై 2 చేయండి. దీన్ని యాడ్ చేసి డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 2.6875 వస్తుంది. అండ్ f of x4 is equal to f of 2.6875 ఈక్వేషన్ లో పుట్ చేయండి. ఓకే, ఈక్వేషన్ లో పుట్ చేస్తే మనకి ఇది ఏమొస్తుందంటే మైనస్ 0.3391 వస్తుంది. ఇదైతే మనకి నెగిటివా? ఇదైతే నెగిటివ్. సో ద రూట్ లైస్ బిట్వీన్, ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి 2.6875 రాసుకోండి అండ్ పాజిటివ్ వాల్యూ ఏది మనకి 2.75. అండ్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ ఫైండ్ చేయండి. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ ఓకే x5 is equal to ఈ రెండింటిని యాడ్ చేయండి 2.6875 ప్లస్ 2.75 బై 2. దీన్ని యాడ్ చేస్తే x5 ఏమొస్తుందంటే మనకి 2.71875 వస్తుంది. క్యాలిక్యులేటర్ లో చేసుకోండి. ఓకే, f of x5 దట్ ఈస్ ఈక్వల్ టు f of 2.71875. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 0.2209. ఓకే, ఇదైతే మనకి పాజిటివ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సో ద రూట్ లైస్ బిట్వీన్ నెగిటివ్ వాల్యూ ఏది మనకి 2.6875, ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇది రాసుకోండి 2.71875. ఓకే, నెక్స్ట్ ఇలాగే ప్రాసెస్ కంటిన్యూ చేయండి. సిక్స్త్ అప్రాక్సిమేషన్ రాసుకోండి. ఓకే, సిక్స్త్ అప్రాక్సిమేషన్ ఏమొస్తుంది, f of సిక్స్త్ అప్రాక్సిమేషన్ x6 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేయండి 2.6875 ప్లస్ 2.71875 హోల్ డివైడెడ్ బై 2. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మనకి x6 ఏమొస్తుందంటే సాల్వ్ చేస్తే 2.70313 వస్తుంది. ఓకే, then f of x6 that is equal to f of 2.70313 వాల్యూ ఏమొస్తుందంటే దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ లో పుట్ చేసి
-0.06099. ఓకే, ఇది వస్తుంది. ఇదైతే మనకి నెగిటివ్ వస్తుంది. ఓకే, సో ద రూట్ లైస్ బిట్వీన్, ఇది నెగిటివ్, ఇది రాసుకోండి 2.70313, అండ్ పాజిటివ్ ఏది వచ్చింది మనకి x5, అది పాజిటివ్ 2.71875. ఓకే, నెక్స్ట్ 7th అప్రాక్సిమేషన్ చేయండి. ఓకే, 7th అప్రాక్సిమేషన్. ఓకే, x7 is equal to 2.70313 plus 2.71875. ఓకే, divided by 2. ఓకే, that is equal to, ఇదైతే మనకి x7 వచ్చింది కదా. ఇప్పుడు f of x7 అయితే ఫైండ్ చేయండి. f of x7 f of 2.71094. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని f of x7 చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 0.07947 వస్తుంది. ఇదైతే మనకి పాజిటివ్. ఓకే, సో ద రూట్ లైస్ బిట్వీన్ ఇది నెగిటివ్ ఏది ఉంది మనకి 2.70313. ఓకే, x6 అనేది నెగిటివ్ వచ్చింది, ఇది పాజిటివ్ కాబట్టి 2.71094, ఇది రాసుకోండి. నెక్స్ట్ 8th అప్రాక్సిమేషన్ చేయండి. ఓకే, 8th అప్రాక్సిమేషన్ ఏమొస్తుంది, x8 is equal to 2.70313 plus 2.71094 by 2. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2.70703 వస్తుంది. అండ్ f of x8 that is equal to f of 2.70703 దీన్ని సాల్వ్ చేస్తే మనకి 0.00903 వస్తుంది. ఇది మనకి పాజిటివ్. ఓకే, పాజిటివ్ వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ మనకి ఇది పాజిటివ్, నెగిటివ్ వాల్యూ ఇది మనకి 2.70313, అండ్ ఇది పాజిటివ్ 2.70703. ఓకే, నెక్స్ట్ మనము 9th అప్రాక్సిమేషన్ అయితే చేయాలి. ఇది ఎక్కడికంటే చేయాలంటే మీకు ఈ ఎక్స్ వాల్యూస్ అనేది సేమ్ రావాలి. అట్లీస్ట్ 2 iterations లో మీకు సేమ్ వచ్చింది అనుకోండి, అక్కడికంటే మీరు చేయాల్సి ఉంటుంది. 2.70, సపోజ్ ఓన్లీ 2 digits మాత్రమే అడిగాడు అనుకో, పాయింట్ తర్వాత ఓన్లీ 2 digits అడిగాడు అనుకోండి, మీరు స్టార్టింగ్ లోనే స్టాప్ చేయొచ్చు, ఈ స్టెప్ లోనే స్టాప్ చేయొచ్చు మీరు. ఎందుకు అంటే చూడండి, ఓకే, ఇక్కడ ఓన్లీ 2 పాయింట్ తర్వాత 2 digits అడితే 2.71 వచ్చింది, ఇక్కడ 2.70 వచ్చింది. మీరు ఇక్కడ అప్రాక్సిమేట్లీ 2.7 రూట్ అనేది తీసుకోవచ్చు మీరు. ఓకే, అర్థమైందా? బట్ కొన్ని ప్రాబ్లమ్స్ లో అప్ టు 3 digits అంటాడు, 4 digits అంటాడు. ఓకే, అందువల్ల మీరు చేయాల్సి ఉంటుంది. x9 ఏది వస్తుందంటే 2.70508 వస్తుంది. ఓకే, నెక్స్ట్ f of x9, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి -0.020260 వస్తుంది. ఇదైతే మనకి నెగిటివ్. ఓకే, ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి, సో ద రూట్ లైస్ బిట్వీన్ మనకి ఏంటిది x9 2.70508, అండ్ పాజిటివ్ ఏది వచ్చింది మనకి 2.70703. ఓకే, ఇప్పుడు 10th అప్రాక్సిమేషన్ అయితే చేయండి. 10th అప్రాక్సిమేషన్ x10 is equal to 2.70508 plus 2.70703, ఇది మనకి 3 by 2. ఓకే, x10 మనకి ఏమొస్తుందంటే 2.70605. f of x10 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది -0.00859 వస్తుంది. ఓకే, ఇదైతే నెగిటివ్. ఓకే, మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అయితే యూజ్ చేయండి మీరు దీన్ని సాల్వ్ చేయడానికి ఈక్వేషన్స్. ఓకే, సో ద రూట్ లైస్ బిట్వీన్ నెగిటివ్ వచ్చింది కాబట్టి 2.70605, అండ్ పాజిటివ్ ఏది మనకి 2.70703. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 11th అప్రాక్సిమేషన్ అయితే చేస్తున్నాం.
దీంట్లో అప్రాక్సిమేషన్స్, ఈ మెథడ్లో అప్రాక్సిమేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో అదర్ మెథడ్స్ కూడా డిస్కస్ చేస్తాం. కంపేర్ టు ఈ మెథడ్ కంపేర్ చేస్తే దాంట్లో స్టెప్స్ తక్కువ వస్తాయి మీకు. ఓకే, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, x11 is equal to 2.70605 plus 2.70703 by 2. Okay, that is equal to x11 దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2.70654. ఓకే, ఇక్కడ చూడండి ఆఫ్టర్ పాయింట్ 3 డిజిట్స్ అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి 10th అప్రాక్సిమేషన్లో x10 వాల్యూ వచ్చింది 2.706. ఇక్కడ చూడండి 11th అప్రాక్సిమేషన్లో మనకి 2.706 వచ్చిందా. ఓకే, ఇక్కడికి స్టాప్ చేసుకోండి. therefore and the root of the given equation is 2.706. ఇక్కడైతే స్టాప్ చేసుకోండి. ఇదైతే మెథడ్. ఓకే, ఇది కొంచెం ఈ బైసెక్షన్ మెథడ్లో మనకి ఏంటంటే కొంచెం స్టెప్స్ అనేది ఎక్కువ వస్తాయి. మనకి యాక్చువల్లీ అప్రాక్సిమేషన్ స్టెప్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో అయితే వేరే అదర్ మెథడ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మెథడ్స్లో మీకు స్టెప్స్ తక్కువ వస్తుంది. ఓకే, లైక్ పాలసీ పొజిషన్, రెగ్యులర్ పాలసీ మెథడ్ అని, న్యూటన్ రాప్సన్ మెథడ్ అని కొన్ని మీకు మెథడ్స్ అయితే వస్తాయి. ఆ మెథడ్స్లో కొంచెం మీకు స్టెప్స్ తక్కువ ఉంటాయి కంపేర్ టు దిస్ మెథడ్. ఓకే, ఆ మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.